ప్రకృతి ప్యూర్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ ఒక దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మన మగమూరు రోడ్లోనే కదా, మగమూరు రోడ్లో మన వాళ్ళు రాంబాబు అదేవిధంగా యోగేష్ చౌదరి ఇద్దరు కూడా దీన్ని ఓపెన్ చేశారు. ప్రఖ్యాత ఏంటంటే దీంట్లో ఓన్లీ మిలిటెంట్స్ తోటి అన్నీ కూడా ఏదైతే ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు ఆరోగ్యవంతంగా ఉండాలి, ఫుడ్ కూడా రైస్ బదులు క్వాలిటీ డిఫరెంట్ మిల్క్స్ తోటి తినాలి అని చెప్పేసి ఏదైతే డాక్టర్స్ కూడా చెప్తున్నారో దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఇది రెస్టారెంట్ ఇది ఓపెన్ చేశారు. ఇది చాలా మంచిది. మన ఒంగోలులో ఇదే మొదటిసారిగా ఇది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇక్కడి నుంచి తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి మన రాంబాబుకి అదేవిధంగా యోగేష్ చౌదరికి ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వీళ్ళు ఒక మంచి ఉద్దేశం మంచి సంకల్పంతో పెట్టారు. అది సక్సెస్గా జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ వచ్చిన మన వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఈ ప్రకృతిని మంచి ఫుడ్స్ అందించడానికని స్టార్ట్ చేశాము. సో ప్రతి ఒక్కరూ ఒక్కసారి మా ఈ బిజినెస్ యూనిట్ని ఒకసారి విజిట్ చేసేసి ఒకసారి మా ఫాస్ట్ ఫుడ్స్కి ఒకసారి వచ్చి చూసుకోండి. ఫస్ట్ చూస్తే 100% మీరు మళ్ళీ రిపీట్ అవుతారు. ఆ నమ్మకం మాకుంది. థ్యాంక్స్ అండి. మాకే మా దగ్గర రాగులు, కొర్రలు, జొన్నలు, సామలు, ఊదలు ఇలాంటి ఐటమ్స్తో చేసిన ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పొంగల్ ఉంటుంది, ఉప్మా ఉంటుంది. బట్ ఏ ఐటమ్ అయినా మిల్లెట్స్ తోటే చేస్తాం. కంప్లీట్ మిల్లెట్స్ తోటే చేస్తాం. ఇలాంటి ఫుడ్స్ ఒంగోలు ఐ థింక్ ఫస్ట్ టైం కంప్లీట్ ప్యూర్ మిల్లెట్ ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్ని పెట్టడం ఒంగోలులో ఫస్ట్ టైం ఇది. సో ప్రతి ఐటమ్ ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి, 100% సాటిస్ఫైడ్గా వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రకృతి రెస్టారెంట్ అనే పేరుతో ప్యూర్ మిల్లెట్స్తో కూడినటువంటి టిఫిన్స్ వాటిని మన ఒంగోలు ప్రజానీకానికి అందజేయడం జరుగుతుంది. సో ఈ ప్రకృతి అనే పేరుతో దానికి తగ్గట్లుగానే ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం, అల్పాహారం ఈ మిల్లెట్స్తో రాగి జావా ఇట్లాంటి వాటితో చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మొదలుపెట్టినటువంటి రాంబాబు గారు అట్లాగే యోగేష్ చౌదరి గారిని నేను అభినందిస్తున్నాను. ఇది వ్యాపార దృష్టితో మాత్రమే కాదు, ప్రజల యొక్క ఆహారం ద్వారానే వాళ్ళ ఆరోగ్యం అనేది పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. సో మంచి ఆహారాన్ని ఇస్తే ఆరోగ్యం కూడా వాళ్ళకి బాగుంటుంది. సో ఒక సరైనటువంటి దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో తన వ్యాపారం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ. సో వీరి యొక్క ఈ ప్రకృతి రెస్టారెంట్ ఏదైతే ఉందో ఇందులో దొరికేటటువంటి నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆస్వాదించి వారి ఆరోగ్యాలను కూడా మెరుగుపరుచుకొని ఇలాంటి మంచి ఆలోచనలతో ముందుకు వచ్చేటటువంటి ఇట్లాంటి రాంబాబు, యోగేష్ చౌదరి లాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే వీరికి కూడా నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈరోజు ఎలాంటి ఉద్దేశాలతో అయితే మీరు ఈ హోటల్ మొదలుపెట్టారు ఇదే ఉద్దేశాన్ని కడదాకా మెయింటైన్ చేయాలి, ఇదే క్వాలిటీని మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, అలాగే నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.